హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్, ఎన్ఎం సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ లీడర్షిప్. మనం గత వీడియోలో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో గ్రామ పంచాయతీ వ్యవస్థలో జరిగిన మార్పులు పరిణామంపై ఒక చర్చను మొదలుపెట్టాం. ఈ వీడియోలో ఆ చర్చను మరింత లోతుగా చర్చిద్దాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ దానికి అదిగా అభివృద్ధి చెందలేదు. దానికి అనేక అంశాలు దోహదపడ్డాయి. ఇందులో ప్రధానంగా 4 అంశాలు మనం తీసుకోవచ్చు. జాతీయ ఉద్యమ నాయకులు గ్రామాల పట్ల సానుకూలమైన అభిప్రాయం కలిగి ఉన్నారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ గ్రామాల స్వయం సమృద్ధి కోసం చాలా ఆరాటపడ్డారు. ఇది ఒక కారణమైతే, రెండవది మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు పొందుపరిచిన ఆర్టికల్ 40. మూడవది తొలి పంచవర్ష ప్రణాళికలు ఎదురైన సవాళ్లతో కొన్ని ఆలోచనలు, వాటితో గ్రామ పంచాయతీ వ్యవస్థ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. 4వ కారణంగా మనం సమాజ అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు. ఈ 4 అంశాలను ముందుగా కొంచెం డీటెయిల్గా చూద్దాం. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం చాలాసార్లు చెప్తుండేవాడు. దేశ ఆత్మ గ్రామాల్లో ఉందని, దేశానికి వెన్నెముక గ్రామాలేనని తరచూ ఆయనే పేర్కొన్నాడు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలని ఆశించేవాడు. ఆయన ఫిలాసఫీలో అంతర్లీనంగా గ్రామాల పునరుజ్జీవనం మనకు కనిపిస్తుంది. గ్రామ వికాసం, గ్రామాలు స్వయం సమృద్ధిగా సాధించాలని ఆయన చెప్తుండేవాడు. నగరాల వల్ల గ్రామాలు దెబ్బతింటున్నాయని, ప్రజలు నగరాల నుంచి గ్రామాలకు తరలాలనే సందేశాన్ని కూడా ఆయన ఇచ్చారు. గ్రామాల్లో వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, చేతి వృత్తులు గ్రామీణులకు సరిపోయే ఉపాధిని కల్పిస్తాయని ఆయన అభిప్రాయపడేవాడు. అందుకే గ్రామాలు ఆర్థికంగానే స్వావలంబన సాధించడం కాదు, రాజకీయంగా కూడా సమృద్ధి సాధించి ఉండాలని, బయటి ప్రపంచంపై గ్రామాలు ఆధారపడకుండా మనుగడ సాధించాలనేది ఆయన ఉద్దేశంగా ఉండేది. ఆయన చెప్పేది ఏమంటే, వికేంద్రీకరణ అనేది అవసరం, గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండాలని ఆయన చెబుతుండేవాడు. ఇది మెజారిటీ నాయకుల్లో వికేంద్రీకరణకు ఒక సానుకూల అభిప్రాయాన్ని తీసుకొచ్చింది. ఇక రెండో అంశమైన ఆర్టికల్ 40. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. వాటిని స్వయం పాలక వ్యవస్థలుగా మార్చాలని, అందుకు కావలసిన అధికార విధులను గ్రామ పంచాయతీలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక్కడ మనం ఒక విషయం చర్చించుకోవడం అవసరం. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రాజ్యాంగ ముసాయిదాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ డ్రాఫ్ట్ కాపీలో ఈ ఆర్టికల్ 40 అనేది లేదు. ఇందుకు సంబంధించి ఈ ఆర్టికల్ 40 గురించి ఆ అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. గ్రామాలకు వికేంద్రీకరణను అంబేద్కర్ అపోజ్ చేశారు. ఎందుకంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి గ్రామాల్లో పెత్తనం, అధికారం అగ్రవర్ణాల చేతిలోనే ఉన్నదని, ఇప్పుడు వికేంద్రీకరణ చేస్తే వారికి మరింత అధికారాన్ని ఇచ్చినట్టే అవుతుంది, మనం అధికారికంగా వాళ్లకు ఈ వెసులుబాటు కల్పించినట్టు అవుతుంది, తద్వారా అగ్రవర్ణాలు నిమ్న జాతులను మరింత అణిచివేసే ముప్పు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. తరతరాలుగా గ్రామాల్లో నెలకొన్న దురవస్థను, దుస్థితిని ఈ సందర్భంగా నేను చర్చించాను. కాబట్టి వికేంద్రీకరణ ద్వారా అగ్రవర్ణాల ఆధిపత్యం మరింత పెరుగుతుందని, బలోపేతమవుతుందని, నిమ్న వర్గాలు, పేద వర్గాలు మరింత అణచివేతకు, దోపిడీకి గురవుతాయని ఆయనే సుదీర్ఘంగా వాదించారు. ఆయన వాదనను చాలా మంది సభ్యులు కూడా సమర్థించారు, ఆమోదించారు, మద్దతు పలికారు. కానీ ఆయన వాదనకు వ్యతిరేకంగా కూడా చాలా మంది వాదించారు. ప్రజాస్వామ్యాన్ని ఉన్నత స్థాయి ప్రభుత్వాలకే పరిమితం చేయొద్దు, ఆ ప్రజాస్వామ్యాన్ని గ్రామాలకు కూడా, కింది స్థాయి వరకు కూడా విస్తరించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అంటే వికేంద్రీకరణ అవసరం, గ్రామాల్లో కూడా ప్రజాస్వామ్యం ఉండాలి, గ్రామాలు బలోపేతంగా ఉండాలి, దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో అవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ వాదనల ఫలితంగానే రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆర్టికల్ 40 అనేది చేర్చారు. ఇక మూడో అంశమైన పంచవర్ష ప్రణాళిక గురించి చెప్పుకుందాం. మనం గత వీడియోలో చర్చించినాం. స్వాతంత్రం వచ్చినప్పుడు దేశం ఆర్థికంగా కుచించిపోయి ఉందని, సంక్షోభంలో కూరుకుపోయి ఉందని మనం మాట్లాడుకున్నాం. అప్పుడు ప్రభుత్వం వ్యవసాయ రంగంపై ఫోకస్ పెట్టింది.
తొలి పంచవర్ష ప్రణాళిక కూడా అదే ఉంటుంది. తొలి పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వం ఎక్కువ అగ్రికల్చర్ పైన ఫోకస్ పెట్టింది. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆధునిక పరికరాలు, పనిముట్లు, అలాగే మెలకువలను సాగు రంగంలో ప్రవేశపెట్టాలని, తద్వారా ఉత్పత్తి పెంచి అప్పుడున్న కరువును, ఆకలిని ఎదుర్కోవాలని అనుకున్నారు. అందుకు అనుగుణంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. తొలి పంచవర్ష ప్రణాళికలో కొన్ని పథకాలను రచించి అమలు చేయబోనుకున్నారు. కానీ ఈ పంచవర్ష ప్రణాళిక అమలు చేయడం చాలా కష్టతరమైంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో గ్రామీణుల, ముఖ్యంగా రైతుల పాత్ర చాలా క్రియాశీలతంగా ఉండాలి. ఎందుకంటే కొత్త పద్ధతులను అవలంబించాల్సింది రైతులే. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల వరకు వెళ్ళడం, రైతులు వాటిని అవగాహన చేసుకొని తాము చేస్తున్న పనిలో కొత్త మెలకువలను, పనిముట్లను, పరికరాలను ఉపయోగించుకునే అవగాహన రావడం చాలా కష్టమైంది. అధికారులైనా కానీ, నిపుణులైనా కానీ ప్రజల వద్దకు వెళ్ళి, ప్రతి రైతు వద్దకు వెళ్ళి ఈ విషయాలు చెప్పే పరిస్థితి లేదు. అది అసాధ్యం కూడా. ఈ సవాలు వాళ్లకు పంచవర్ష ప్రణాళిక అమలు చేసేటప్పుడు ఎదురైంది. అప్పుడు పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. ఆ తర్వాత వచ్చిన కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా మనం గత వీడియోలో చర్చించుకుందాం. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మన గ్రామీణ సమాజం మొత్తం కూడా దేశ అభివృద్ధిలో క్రియాశీలకంగా పాల్గొనాలని ప్రధాన లక్ష్యంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ప్రజలు ఎక్కడికక్కడే వారి సమస్యలను వారే గుర్తించుకొని, వారే పరిష్కరించిన విధంగా, వారికి అందుబాటులో ఉండే స్థానిక వనరులను సమర్థంగా వినియోగించుకొని, వారికి అవసరమైన ప్రణాళికలు రచించుకొని అభివృద్ధికి దోహదపడేలా వారిని వారు సన్నద్ధులు చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం వచ్చింది. ఈ కార్యక్రమం అమలు చేసేటప్పుడు కూడా ప్రభుత్వానికి మళ్ళీ ఇట్లాంటి సవాళ్ళే వచ్చాయి. ఎందుకంటే ఇందులో గ్రామీణులు క్రియాశీలకంగా పాల్గొనాల్సి ఉంటుంది. కానీ వారికి అవగాహన ఉండాలి కదా. అందుకు సంబంధించిన యంత్రాంగం అనేది పటిష్టంగా లేకపోవడం అనేది వాళ్ళు గుర్తించారు. అప్పుడు ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో గ్రామీణులు క్రియాశీలకంగా పాల్గొని దేశ పునర్నిర్మాణానికి పూనుకోవడానికి ఏం చేయాలి అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. అప్పుడు ప్రభుత్వం బల్వంతరాయ్ కమిటీ వేసింది. బల్వంతరాయ్ కమిటీ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేసింది. అట్లాగే 5 ఏళ్లకోసారి ఎన్నికలు, ఇట్లా కొన్ని సిఫారసులు చేసింది. మనం గత వీడియోలో డీటెయిల్గా చేయించుకున్నాం. మనం ఇట్లాంటి పలు కమిటీలు, అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి పలు కమిటీలు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా వేశాయి. ఆ కమిటీల సిఫారసుల మేరకే ప్రభుత్వం 73, 74వ రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం మనం చర్చించుకుందాం. పివి నరసింహారావు ప్రభుత్వం 1991లో ఈ సవరణలను పార్లమెంట్లో ప్రవేశపెడితే 1992లో పార్లమెంటు ఆమోదం తెలిపింది. 1993 ఏప్రిల్ 24న 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. అందుకే ఏప్రిల్ 24ను పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ చట్టంలో 16 ప్రకరణాలు 243, 243A నుంచి 243 వరకు పొందుపరిచారు. వీటిని రాజ్యాంగంలోని 9వ భాగంలో చేర్చారు. అలాగే గ్రామ పంచాయతీ అధికార విధులను కూడా చేర్చారు. వీటిని 11వ షెడ్యూల్లో పొందుపరిచారు. ఈ చట్టంలోని, సవరణ చట్టంలోని ప్రకరణాల్లో మొదటిది 243. ఈ 243 గ్రామం, జిల్లా, గ్రామ సభ వంటి కొన్ని పదాలను నిర్వచిస్తుంది. 243A గ్రామ సభ అధికార బాధ్యతలను మనకు వివరిస్తుంది. 243B 3 అంచెల వ్యవస్థ ఏర్పాటును ఆదేశిస్తుంది. అంటే గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో పంచాయతీల ఏర్పాటును మనకు 243B తెలియజేస్తుంది. 243C పంచాయతీల నిర్మాణం, ఎన్నికలు, అంటే ప్రత్యక్ష పరోక్ష ఎన్నికల గురించి మనకు 243C వివరిస్తుంది. 243D ఏమో రిజర్వేషన్ల గురించి, పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల గురించి మనకు 243 వివరిస్తుంది. 243D వివరిస్తుంది. ఎస్సీ ఎస్టీల జనాభా మేరకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించాలని, 1/3 వంతు సీట్లు ఎస్సీ ఎస్టీ మహిళలకు కేటాయించాలని, రొటేషన్ పద్ధతిలో సీట్లను కేటాయించాలని మనకు 243D తెలియజేస్తుంది. అలాగే 243E పంచాయతీల కాల పరిమితిని తెలియజేస్తుంది. అంటే పంచాయతీ ఎన్నికలు జరిగి తొలి సమావేశమైనప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ఆ పంచాయతీ మనుగడలో ఉంటుంది. ఆ 5 సంవత్సరాలు పూర్తయ్యేలోపు కొత్త పంచాయతీని ఎన్నుకోవాలని మనకు ఇదే ప్రకరణం
తెలియజేస్తుంది. ఒకవేళ ఏదైనా శాసనం ద్వారా పంచాయతీ అర్ధంతరంగా రద్దయితే, మధ్యలోనే రద్దయితే 6 నెలల్లోపు కొత్త పంచాయతీని ఎన్నుకోవాలి. ఒకవేళ పంచాయతీ కాల వ్యవధి మరో 6 నెలల లోపే ఉంటే కొత్త పంచాయతీని ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. అలాగే 243F మనకు పంచాయతీ సభ్యుల అనర్హతల గురించి తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్, పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనాలంటే అభ్యర్థికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇట్లాంటి నిబంధనలు మనకు 243F వివరిస్తుంది. వీటితో పాటు 243O వరకు ఈ ప్రకరణాలు ఉన్నాయి. వీటిలోనే ఆర్థిక సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు కూడా ఈ ప్రకరణల ఆధారంగానే జరిగాయి. ఆ వివరాలను మనం నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం.